వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి సరిగ్గా నెల రోజులు గడుస్తుంది. గత నెల 22వ తేదీన ఉదయం 8:30 ప్రాంతంలో టన్నెల్ లోపల ప్రమాదం జరిగింది. మార్నింగ్ షిఫ్ట్లో భాగంగా పని చేసేందుకు లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది అంతా కూడా పనుల్లో నిమగ్నమైనటువంటి సందర్భంలో ఒక్కసారిగా టన్నెల్ లోపల భాగం అంతా కూడా కొలాప్స్ కావడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి 2 టీబీఎం ఆపరేటర్లు, 2 ఇంజనీర్లు, 4 సిబ్బంది అంతా కూడా ఆ ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఆ రోజు నుంచి కూడా పూర్తిగా టన్నెల్ లోపల ఇరుక్కుపోయినటువంటి ఆ 8 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజుకు నెల రోజులు గడుస్తుంది. ఈ నెల రోజుల వ్యవధిలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ఎపిసోడ్స్ అంతా కూడా ఒకసారి పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. 22వ తేదీన సుమారు ఉదయం 8:30 ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో లోపల పనిచేసే వారంతా కూడా ప్రాణ భయంతో బయటికి పరుగులు పెట్టారు. కేవలం 8 మంది మాత్రమే లోపల చిక్కుకుపోయిన నేపథ్యంలో హుటాహుటిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వారంతా కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రమాదం జరిగినటువంటి విషయాన్నంతా కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత వెంటనే రెస్క్యూ టీమ్స్ని అలర్ట్ చేశారు. రెస్క్యూ టీమ్స్ అంతా కూడా రంగంలోకి దిగాయి. వారందరినీ కూడా లోపల ఉన్నటువంటి 8 మందిని సురక్షితంగా బయటికి తీసుకురావాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా రంగంలోకి దించాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్రంతో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్రం కూడా సహకారం అందజేసినటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా రంగంలోకి దిగాయి. పూర్తిగా అక్కడ లోపల చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు అక్కడ పేరుకుపోయినటువంటి మట్టి, బురద వాటన్నింటినీ కూడా తవ్వే పనుల్లో నిమగ్నమైపోయారు. కానీ పెద్ద ఎత్తున టన్నెల్ అంతా కూడా కొలాప్స్ అయిపోయి కొన్ని వందల మీటర్ల వరకు కూడా ఆ మట్టి, బురద పేరుకుపోయినటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. దీంతో మళ్ళీ సింగరేణి నుంచి రెస్క్యూ టీంని రంగంలోకి దించారు. సింగరేణి రెస్క్యూ టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. 0 పాయింట్ దగ్గర ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో లోకో ట్రైన్ ఆధారంగా లోపలికి వెళ్ళి రెస్క్యూ నిర్వహించాల్సి ఉంటుంది. లోకో ట్రైన్ కేవలం 11వ కిలోమీటర్ దాకా మాత్రమే వెళ్ళేటటువంటి సిచ్యువేషన్. అక్కడ నుంచి పెద్ద ఎత్తున నీరు, మట్టి, బురద అంతా కూడా కొట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో 11వ కిలోమీటర్ వరకు లోకో ట్రైన్లో వెళ్ళేసి ఆ తర్వాత కాలినడకన ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఆ తర్వాత లోకో ట్రైన్ వెళ్ళడానికి కావచ్చు, అదంతా కూడా క్రమంగా పనులు చేసుకుంటూ దాదాపు 11 ఏజెన్సీలకు సంబంధించినటువంటి సహాయక బృందాలన్నీ కూడా రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీంతో పాటు రైల్వే సిబ్బంది కావచ్చు, అదేవిధంగా నేవీ, ఇండియన్ ఆర్మీ, ర్యాట్ మైనర్స్, ఈ రకంగా 11 ఏజెన్సీలకు సంబంధించినటువంటి సహాయక బృందాలన్నీ కూడా రంగంలోకి దిగి నిత్యం నిరంతరాయంగా రాత్రి బగళ్ళు అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దగ్గరుండి పర్యవేక్షించినటువంటి పరిస్థితి. సరిగ్గా 15 రోజుల పాటు నిరంతరాయంగా అక్కడ రెస్క్యూ పనులు కంటిన్యూ అయిన తర్వాత 15వ రోజు కొంత ఆశాజనకంగా అనిపించింది. అక్కడ ఏదైతే లోపల చిక్కుకుపోయినటువంటి ఆ మనుషుల మృతదేహాలు కావచ్చు, మనుషులకు సంబంధించినటువంటి ఆచూకీని గుర్తించేందుకు పూర్తిగా విదేశీ టెక్నాలజీని కూడా వాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే జీపీఆర్ రాడార్ని తీసుకురావడం జరిగింది. ఆ జీపీఆర్ రాడార్ సహాయంతో పూర్తిగా కొన్ని స్పాట్లను గుర్తించారు. జీపీఆర్ రాడార్ గుర్తించినటువంటి ఒక స్పాట్లో తవ్వకాలు జరిపినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక మెటల్ లాంటి పరికరం లభించింది. సో రాడార్ అనేది లోపల ఉన్నటువంటి పరికరాలని మాత్రమే గుర్తిస్తుంది కాబట్టి మనుషుల ఆనవాళ్లను గుర్తించాలంటే జాగిలాల సహాయం అవసరం అవుతుందనేటటువంటి ఉద్దేశంతో అధికారులు అక్కడికి స్నీపర్ డాగ్స్ని తీసుకొచ్చారు. స్నీపర్ డాగ్స్ పూర్తిగా టన్నెల్ అంతా కూడా కలిదిరిగి కొన్ని స్పాట్లను గుర్తించింది. ఆ తర్వాత మళ్ళీ కేరళలో విపత్తు జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఏదైతే క్యాడవర్ డాగ్స్ కీలక పాత్ర పోషించాయి. మట్టి, బురద కింద చిక్కుకుపోయినటువంటి మానవ మృతదేహాల్ని గుర్తించడంలో క్యాడవర్ డాగ్స్ కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో ఇక్కడికి 2 క్యాడవర్ డాగ్స్ని రంగంలోకి దించారు.
మాయా, మర్ఫీ అనేటటువంటి పేర్లతో ఉండేటటువంటి 2 క్యాడవార్ డాగ్స్ లోపలికి వచ్చిన తర్వాత టన్నెల్ లోపలికి తీసుకెళ్ళి ఎక్కడైతే మనుషుల అవశేషాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించే ప్రయత్నం చేశారు. జీపీఆర్ రాడార్ చూపించినటువంటి 2 ప్రాంతాలని క్యాడవార్ డాగ్స్ కూడా చూపించిన నేపథ్యంలో వాటికి D1, D2 అనేటటువంటి పేర్లను పెట్టేసి అక్కడ తవ్వకాలను ముమ్మరం చేశారు. తవ్వకాలు జరుపుతున్నటువంటి సందర్భంలో 15వ రోజు పూర్తిగా కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. తవ్వకాలు జరుపుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా దుర్వాసన పెద్ద ఎత్తున వచ్చింది. సో అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్స్లో కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనిపించాయి. ఇక్కడ మనిషికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, మృతదేహం బయటపడే అవకాశం ఉందనేటటువంటి ఆలోచనతో అక్కడ తవ్వకాలు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో D1 స్పాట్ దగ్గర ఒక చేతి భాగం కనిపించింది. మొదట ఆ చేతి భాగాన్ని చూసిన తర్వాత రెస్క్యూ టీమ్స్ అంతా కూడా అక్కడ పనులు వేగవంతం చేశారు. దాదాపుగా 120 మీటర్ల పొడవు, 150 టన్నుల బరువు ఉన్నటువంటి TBM మిషన్ పూర్తిగా అడ్డంకిగా మారిపోయింది. TBM మిషన్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అక్కడ చేతి కనిపించినటువంటి మృతదేహంపై పూర్తిగా పడున్న నేపథ్యంలో ఆ మృతదేహాన్ని బయటికి తీయడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అక్కడ దాదాపుగా 24 గంటల పైచిలకు శ్రమించి ఆ TBM మిషన్కు సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ తొలగించి మట్టి బురదను తీసేసి అక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీశారు. ఆ వ్యక్తి మృతదేహం TBM మిషన్ ఆపరేటర్ అయినటువంటి గురుప్రీత్ సింగ్ అనేటటువంటి వ్యక్తిదిగా గుర్తించడం జరిగింది. ఏదైతే ఆ మృతదేహం చేతుకున్నటువంటి కడియం, వేలుకుండేటటువంటి ఉంగరం, ధరించినటువంటి బట్టల ఆధారంగా గురుప్రీత్ సింగ్గా గుర్తించారు. ఆ తర్వాత అతనిని ఆ మృతదేహాన్ని వారి స్వగ్రామానికి కూడా తరలించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మిగిలిన 7గురి ఆచూకీ కోసం ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు పూర్తిగా నిరంతరాయంగా రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. D1 స్పాట్ దగ్గర గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన నేపథ్యంలో D2 స్పాట్ దగ్గర కూడా ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి ఆనవాళ్ళు ఉంటుందనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో పూర్తిగా అక్కడ తవ్వకాలు జరిపారు. కానీ అక్కడ కేవలం కొన్ని రకాల బట్ట ముక్కలు మాత్రమే దొరికినట్టు రెస్క్యూ టీమ్స్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో D1 to D2 ఈ 2 స్పాట్ల మధ్యలో 8 మీటర్ల దూరం ఉంది. ఆ 8 మీటర్ల దూరంలో ఇంకేవైనా మానవ అవశేషాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో దాదాపుగా ఇప్పటి వరకు 5 అడుగుల మేర లోతు తవ్వినట్టుగా తెలుస్తుంది. మరొక 3 అడుగుల లోతు తవ్వితే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంటుంది. మొదట్లో అక్కడ రెస్క్యూ చేసేందుకు కన్వేయర్ బెల్ట్ అందుబాటులో లేదు. లోపల తోడుతున్నటువంటి ఆ మట్టి బురద అంతా కూడా లోకో ట్రైన్ ఆధారంగానే బయటికి పంపించేటటువంటి పరిస్థితి. లోకో ట్రైన్ లోపలికి వెళ్ళాలంటే సుమారుగా 50 నిమిషాల పైచిలకు సమయం పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ మట్టి బురదను బయటికి తరలించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మట్టి బురద అంతా కూడా లోపలికి ఒక 2 మినీ హిటాచీలను తీసుకెళ్లారు. ఆ హిటాచీల సాయంతో లోపల ఉన్నటువంటి బురద మట్టిని అంతా కూడా తోడేస్తూ ఆ కన్వేయర్ బెల్ట్పై వేస్తూ దాదాపుగా ఆ మట్టి బురద అంతా కూడా బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. TBM మిషన్కి సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా చేస్తూ అక్కడ నుంచి లోకో ట్రైన్ ఆధారంగా TBM మిషన్కి సంబంధించినటువంటి ఆ పరికరాలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. దాదాపుగా D1 to D2 మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. అక్కడ తవ్వకాలంతా కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. చివరి దశలో అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే D1 to D2 వదిలేస్తే చివరి 50 మీటర్లు 0 పాయింట్ నుంచి చివరి 50 మీటర్లు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మరింత ప్రమాదకరంగా మారింది. అక్కడంతా కూడా నీటి ఊట నిమిషానికి 50 లీటర్, దాదాపుగా నిమిషానికి 5 లీటర్ల మేర కూడా నీటి ఊట వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ తవ్వకాలకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ పై భాగంలో ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అక్కడక్కడ క్రాక్స్ వస్తున్నటువంటి దృశ్యాలని కూడా లోపల పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా గమనించినటువంటి పరిస్థితి. అక్కడ మనుషులు వెళ్ళి తవ్వినట్లయితే పూర్తిగా మళ్ళీ ఆ సెగ్మెంట్స్ కాస్త కూలేటటువంటి ప్రమాదం ఉన్నట్టుగా వారు గమనించినటువంటి నేపథ్యంలో అక్కడంతా కూడా ఒక బార్డర్లా వేసేశారు. ఆ బార్డర్ని దాటి ఎవరు కూడా అక్కడ లోపలికి వెళ్ళరాదనేటటువంటి సూచనలు కూడా చేసిన నేపథ్యంలో ఆ చివరి 50 మీటర్ల వరకు ఎవరు తవ్వకాలు జరపట్లేదు. ఇటుపక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతటిని కూడా పూర్తిగా రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ చివరి 50 మీటర్లు మనుషులు వెళ్ళలేని ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ రోబోలతో పనులు జరిపించాలి, రోబోలతో తవ్వకాలు జరపాలంటూ కూడా అధికారులు నిశ్చయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్వీ రోబోటిక్ టీంని రంగంలోకి దించారు. అన్వీ రోబోటిక్ టీంకు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా లోపలికి వెళ్ళి పరిస్థితులను సమీక్షించిన తర్వాత రోబోలను కూడా రంగంలోకి దించారు.
బయట ఒక మాస్టర్ రోబో, లోపలికి మరొక రోబోను కూడా పంపించినటువంటి పరిస్థితి. అక్కడ రోబో సాయంతో తవ్వకాలు జరుపుతూ రోబోకు పూర్తిగా ఏదైతే వ్యాక్యూమ్ పైప్స్ అమర్చి ఆ వ్యాక్యూమ్ పైప్స్ ఆధారంగా అక్కడ ఉండేటటువంటి మట్టి బురదనంతా కూడా నేరుగా తోడేస్తూ ఆ కన్వేయర్ బెల్ట్పై వేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఏదైతే పనులు ప్రారంభించేందుకు రోబోను లోపలికి తరలించారు. కానీ అక్కడ బిఎస్ఎన్ఎల్ 3G నెట్వర్క్ మాత్రమే అవైలబుల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ రోబో పని చేయలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఏదైతే ఈ నెల రోజుల పాటు జరిగినటువంటి ఈ రెస్క్యూ పనులకు సంబంధించినటువంటి అప్డేట్. నిరంతరాయంగా నెల రోజుల నుంచి షిఫ్టుల వారీగా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా లోపలికి వెళ్ళి పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ పనులన్నీ కూడా వేగవంతం అవుతున్నాయి. కానీ మిగతా 7 మందికి సంబంధించినటువంటి జాడ ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ 7 మంది ఆచూకీ గుర్తించేందుకు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ 7 మంది ఆచూకీ ఎక్కడ D1 to D2 మధ్యలో ఇప్పటివరకు అయితే తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అక్కడెక్కడ కూడా వారి ఆనవాళ్ళు కానీ వారికి సంబంధించినటువంటి ఏది కూడా కనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి వీరంతా కూడా చివరి 50 మీటర్లు ప్రమాదకరమైనటువంటి ప్రాంతంగా ఏదైతే అనుకుంటున్నారో అక్కడే ఉండి ఉంటారంటూ కూడా రెస్క్యూ టీమ్స్ కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ చివరి 50 మీటర్లలోనే ఈ 7 మంది చిక్కుకుపోయి ఉంటే, అక్కడే ఆ చితిలాల కింద పడిపోయి ఉంటే వారిని తీయడం ఎలా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అక్కడ రోబోలతో పనులు జరిపిద్దామంటే రోబోలకు 5G సిగ్నల్ అందట్లేదు. మనుషులతో పని చేయిద్దామంటే టన్నెల్ మళ్ళీ కొలాప్స్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్స్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఎలా ముందుకెళ్తుంది, ఆ 7 మంది ఆచూకీని తెలుసుకునేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందనేది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది SLBC టన్నెల్కి సంబంధించినటువంటి నెల రోజులకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, SLBC నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.